నెక్స్ట్ 721. The number of isomers possible for a compound with molecular formula of C5H12 is C5H12కి ఎన్ని ఫామ్ అవుతాయి, ఎన్ని ప్రాబబుల్గా ఉంది, ఎన్ని మనకు వస్తవి అనేది గుర్తు రాయాలి. నేను రాస్తున్నాను చూడండి. CH3 CH2 CH2 3 అయిపోయినాయా, 4 5. ఓకే, 5 కార్బన్స్ అయిపోయినాయి. ఇది ఒక కాంపౌండ్. దీన్ని ఎన్ పెంటేన్ అంటారు. ఇంకొక దానికి ఏం రాస్తున్నాను, CH3 CH CH3 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 5 అయిపోయినాయి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సెకండరీ పెంటేన్ ఆర్ ఐసోపెంటేన్ అంటారు. ఇక ఇంకొకటి ఏం రాస్తున్నాను అంటే CH3 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 నియోపెంటేన్. ఇవి కాకుండా ఇంకేమైనా వస్తాయా, ట్రై చేయండి మీరు. హలో, సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ which of the following is an isomer of N-butane? ఫస్ట్ N-butane రాయండి. CH3 CH2 నార్మల్. N అంటే నార్మల్. ఇక్కడ ఏం సైడ్ చైన్స్ పైకి కిందికి ఏముండదు, స్ట్రైట్గా ఒకటే చైన్ ఉండాలి. ఇది N-butane. దీనికి ఐసోమర్ రాయాలి. ఐసోమర్ రాద్దాం. ఏం రాస్తున్నాను, ఫస్ట్ దానికి 2-మిథైల్ ప్రోపేన్ చూడండి. CH3 CH సెకండ్ కార్బన్ మీద మిథైల్ ఉన్నది, 3 కార్బన్స్ మిథైల్. ఇది 2-మిథైల్ ప్రోపేన్. ఇందులో నంబర్ ఆఫ్ కార్బన్స్ చూడండి, 1 2 3 4. ఇందులో 1 2 3 4 హైడ్రోజన్స్ 3 + 3 6 + 3 9 + 1 10. హైడ్రోజన్స్ 3 + 2 5 + 2 7 + 3 10. సో కాబట్టి మాలిక్యులర్ ఫార్ములాస్ సేమ్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ ద ఆన్సర్. 2-మిథైల్ బ్యూటేన్ చూడండి, CH3 CH CH3 CH2 CH3. దిస్ ఈజ్ ద 2-మిథైల్ బ్యూటేన్. ఇలా కార్బన్ సంఖ్య ఎంత వచ్చినాయి, 1 2 3 4 5 వచ్చినాయి. కానీ అదేంటిది, బ్యూట్ అంటే 4 ఉండాలి, ఇలా 5 వచ్చినాయి కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 3-మిథైల్ అని అంటే ఇక్కడ 3-మిథైల్ బ్యూటేన్ అనేది ఎగ్జిస్టే కాదు. 2-బ్యూటీన్ అనేది కూడా ఇది ఎగ్జిస్ట్ కాదు. 2-బ్యూటీన్ కూడా ఎగ్జిస్ట్ కాదు. 2-బ్యూటీన్ కూడా ఎగ్జిస్ట్ కాదు. ఓకే, 2-బ్యూటీన్లో కూడా ఇది ఐసోమర్ కాదు. ఎందుకు ఐసోమర్ కాదు అని అంటే అందులో ఉండే కార్బన్స్ ఫర్ 2-బ్యూటీన్ రాస్తా చూడండి. 1 2 3 4. ఇక్కడ డబుల్ బాండ్ ఉంటుంది, ఇక్కడ 2 హైడ్రోజన్లు. 1 2 3 అయిపోయినాయి కాబట్టి ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ 2 హైడ్రోజన్స్, ఇక్కడ 3 హైడ్రోజన్స్. ఎన్ని 3 + 2 5 6 + 2 7 అయినాయి. కానీ మనకి ఎన్ని రావాలి, 10 రావాలి. కాబట్టి ఇది కూడా కాదు. సో 2-మిథైల్ ప్రోపేన్ ఈజ్ ద ఆన్సర్. 723 క్వశ్చన్. స్ట్రక్చరల్ ఐసోమర్స్ డిఫర్ ఇన్. ఎందులో డిఫర్ అవుతాయి స్ట్రక్చరల్ ఐసోమర్స్? దాని యొక్క స్ట్రక్చర్లోనే డిఫర్ అవుతాయి. స్ట్రక్చరల్ ఐసోమర్స్ ఎందులో డిఫర్ అవుతాయి? స్ట్రక్చర్లో మాత్రమే డిఫరెన్స్ వస్తుంది. అదే ఫంక్షనల్ గ్రూప్ ఐసోమర్స్ అయితే ఫంక్షనల్ గ్రూప్లో డిఫరెన్స్ వస్తుంది. ఓకేనా, ఇవి స్ట్రక్చరల్ ఐసోమర్స్ కాబట్టి స్ట్రక్చర్లోనే డిఫరెన్స్ వస్తుంది. నెక్స్ట్ వన్, హోమోలోగస్ ఇన్ ద హోమోలోగస్ సిరీస్ డిఫర్ బై. హోమోలోగస్ సిరీస్ అంటే ఏంటంటే ఒకే మాలిక్యులర్ ఫార్ములా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ CnH2n అనేది తీసుకుందాం. ఆల్కీన్స్ తీసుకుందాం. ఫస్ట్ ఆల్కీన్ ఒకటోది ఉండదు, రెండో నుంచి స్టార్ట్ అవుతుంది. సో రెండో నుంచి రాస్తే C2H4 అవుతుంది. మూడోది C3H6 అవుతుంది. నాలుగోది C4H8 అవుతుంది. వీటి మధ్య డిఫరెన్స్ చూడండి, CH2 ఉంటుంది. వీటి మధ్య డిఫరెన్స్ చూడండి, CH2 మాత్రమే ఉంటుంది. CH2 డిఫరెన్స్ మాత్రమే ఉండి ఒక జనరల్ మాలిక్యులర్ ఫార్ములో చూపెట్టగలిగే దాని యొక్క సిరీస్ని ఏమంటారంటే హోమోలోగస్ సిరీస్ అంటారు. హోమోలోగస్ సిరీస్ అంటే ఏముండాలి, ఒక జనరల్ మాలిక్యులర్ ఫార్ములాతో రిప్రజెంట్ చేయాలి. డిఫరెన్స్ మాత్రం CH2 మాత్రమే ఉండాలి. డిఫరెన్స్ మాత్రం CH2 ఉండాలి. నెక్స్ట్ 725. Which of the following is a characteristic property of a homologous series? హోమోలోగస్ సిరీస్ యొక్క క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఏంటిది? హ్యావ్ వన్ జనరల్ ఫార్ములా, ఎస్.
హ్యావ్ సిమిలర్ ఫంక్షనల్ గ్రూప్, ఎస్. సిమిలర్ కెమికల్ ప్రాపర్టీ, సిమిలర్ ఫంక్షనల్ గ్రూప్ ఉందంటే చచ్చుకుంటూ కెమికల్ ప్రాపర్టీ సిమిలర్ ఉండాల్సిందే. సిమిలర్ ఫంక్షనల్ గ్రూప్ ఉందంటే దానికి కెమికల్ ప్రాపర్టీ సిమిలర్గా ఉండాల్సిందే. కాబట్టి ఆల్ ద అబవ్ ఇస్ ద ఆన్సర్.